ఆనాడు వరేస్తే ఉరెన్న వాళ్ళు వీళ్ళు. కేసీఆర్ గారు వరేస్తే ఉరెన్నటువంటి వాళ్ళు. వరేస్తే ఉరి కాదు, వరేయండి. ఒకవేళ ఆ వడ్లని ప్రభుత్వం కొనిపోతే ఈ ప్రభుత్వం గురేస్తామని చెప్పి నా పీస్ అధ్యక్షుల రోజులో మా గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిన తర్వాత ధాన్యం కొనుగోలు బంద్ చేసి ఢిల్లీలో ధర్నాలు చేసిన మీరా ఈరోజు రైతుల ప్రయోజనం కోసం మాట్లాడారు. ఏదో వీడియోలు చూసిన తల్లి అన్నది నీకు రుణమాఫీ అయిందంటే అవును నాకు రుణమాఫీ అయితే మళ్ళీ తీసుకొచ్చుకున్నా, నేను ఎందుకు అబద్ధం వాడాలని చెప్పని తల్లి అంటుంది. అప్పుడైనా కనువింపు కలగాలి వీరు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రైతు ప్రయోజనాలు పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు మీద సంతకం పెట్టినాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి రైతు మద్దతు ధరకి జలయజ్ఞం ద్వారా రైతులకు సాగునిచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. మధ్యలో తెలంగాణ పేరు వచ్చిన నలుగురి రాష్ట్రాన్ని దోచుకోవడానికి కోసం ప్రయత్నించి 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయి రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది తప్ప రైతు ప్రయోజనం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రయోజనం లేకుండా చేసి ఈరోజు ఈ ప్రభుత్వం పైన బదిలీ చేసే కార్యక్రమం